ఉండేవి. ఎందుకంటే నేను కూడా స్వయంగా ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. 7th క్లాస్ పాస్ అయ్యి ఇక్కడ 8th క్లాసు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల చదవడానికి వెళ్తున్నప్పుడు తీసుకున్నాం. అట్లాగే బొమ్మిలి మన రాములు వాళ్ళ అబ్బాయి కూడా మాతో కూడా చదువుకున్నాడు. ఇంకా వననాగేశ్వరరావు గారు ఇద్దరు ముగ్గురిని అక్కడ చేర్పించారు. కాక ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, బయటకు నిలవలేకపోయారు. మా దేవుని మహాకృపల్ని అక్కడ చదువుకోవడం, విద్యుత్ పూర్తి చేసుకోవడం ఆ సమయంలో మనకి సర్టిఫికేట్ అవసరం అయింది కాబట్టి తీసుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. 2008 ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను టీటీసీ కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు. ఏ అధికారి అబ్జెక్షన్ చేయలేదు. అప్పుడు చక్కగానే మనకి సర్టిఫికేట్లు అన్ని జారీ అవుతున్నాయి, తీసుకోవడం జరిగింది, పొందుతున్నాం. తర్వాత 2008 నాది టీటీసీ డైట్ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్న సమయంలో కొంతమంది మన వాళ్ళు ఇట్లా కుల సర్టిఫికేట్ తీసుకుంటే అబ్జెక్షన్ జరుగుతున్న మాట నేను విన్నాను, ఇవ్వట్లేదని. నాకు అప్పటికే వచ్చేసినాయి. మా నాన్నగారు మా తాతగారు మీ అందరూ తెలుసు, ముఖ్యమంత్రి నాయకుడు అంటారు, మూతే వెంకటేశ్వర్లు గారు. మేము మైగ్రేషన్ అయిన తర్వాత ఈ గ్రామానికి రావడం, మనం కాలువ కట్టడం, బందర్ కాలువలో ఉండడం, తర్వాత మాకు ఇక్కడ స్థలాలు ఇది ఎన్టీఆర్ కాలనీగా నామకరణం చేసినప్పుడు ఎన్టీఆర్ గారు సీఎంగా చేస్తున్న సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా అందరికీ నివాసాలు ఇచ్చారు. అటువంటి పట్టా భూములు ఇచ్చినప్పుడు మాకు కూడా మా నాన్నకి, మా బాబాయ్ ముగ్గురికి అందరికి పట్టాలు రావడం, ఇక్కడ తీసుకోవడం, చదివించడం మమ్మల్ని. అట్లా చరిత్ర ఉందన్నమాట, రికార్డు ఉంది. మండలంలో రికార్డు అనేది నిలిచి ఉంది. అంటే వీళ్ళు ఫేక్ కాదు, వీళ్ళు తొండిగాడు కాదు, వీళ్ళందరూ కూడా జెన్యూన్ పర్సన్స్ అనేటువంటి ఉండడం వల్ల మేము ఏ సమయంలో వెళ్ళాం, మా తమ్ముళ్ళు కానీ మీ తర్వాత చదువుకున్న ఆడపిల్లలు కానీ ఎక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది జారీ చేయకుండా అబ్జెక్షన్ చేసినటువంటి సందర్భం ఎక్కడ లేదు. తర్వాత మేము కొంచెం పెద్ద చదువులు చదువుకోవడం, అన్నయ్య గారు ఎంటెక్ బీటెక్ చదువుకోవడం, ఆ సమయంలో కొంచెం ఇట్లా ఈ జీవో వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా 40 సంవత్సరాల పాటు మేము పోరాడాం. మా పక్షాన అందరూ మా బాబాయ్ గారు, పెద్ద బాబాయ్ గారు, మోతే చిన్న సుబ్బారావు గారు, తర్వాత ఆయన కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. మా నాన్నగారు, మేమందరం కూడా ఈ విధంగా మా తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అబ్జెక్షన్ జరుగుతుందని చెప్పేసి మేము ప్రతి ఎంఆర్ఓ వచ్చినటువంటి ప్రతి ఆర్ఐని, విఆర్ఓల్ని అట్లా వాళ్ళని కలవటం, వాళ్ళతో చెప్పటం, మాకు సపోర్ట్ మన గ్రామ పెద్దలు, సర్పంచులు వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. వీళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళే. వీళ్ళకి 30-40 సంవత్సరాల నుంచి బేడ, బుడగ జంగం, లేదా బుడుగ జంగాలని, బుడగ జంగం అని రకరకాల పేర్లు ఉన్నా మాత్రం వీళ్ళు జంగాలే, వీళ్ళు ముద్ర మాత్రం ఉంది. అలా ఉండడం వల్లే మా సర్టిఫికేట్లు అన్ని కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. కాకపోతే ఈ మీ సేవ వచ్చిన తర్వాత, ఆ తహసీల్దార్ ఆఫీసులు ఏర్పడటం, మీ సేవ వచ్చిన తర్వాత మాత్రం మాకు జారీ ఇవ్వట్లా, కొత్తగా తీసుకోవడం లేదు. అయినప్పటికీ మా బాబాయ్ మాత్రం చంద్రబాబు గారు అన్ని ఎంఆర్ఓల్ని, ఆర్ఐలు తెలిసి ఈ పాతని చూపించి తీసుకున్నాడు. ఆయన వాళ్ళ మనవరాలకైనా, కొడుకుకైనా ఈ వచ్చేటువంటి పథకాలు ఏదైనా ప్రభుత్వ పథకాలు పొందడానికి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ పిల్లలు చదువుతున్న సమయంలో కూడా ఎంతో ముందుండి అసలు ఆయన అడుగు పెట్టని ప్లేస్ లేదు. ఏం పొంతుగాడిని కలవాలంటే ఆ పొంతుగాడిని ఆయన వెనకాల మమ్మల్ని కూడా తిప్పాడు. మేము చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు కూడా నాకు అబ్జెక్షన్ చేయలే. తర్వాత సర్వీసులోకి వచ్చిన తర్వాత ఇది ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నారో మా జీతాలకి, లేకపోతే ఇంకో సర్టిఫికేట్ తీసుకోవడానికి దాంట్లో ఎస్ఆర్ ఉంటుంది సర్వీస్ కోసం, అందులో ఎంట్రీ చేయడానికి ఇబ్బంది అయ్యేది. ఆ సమయంలో సతీష్ గారితో కూడా మాట్లాడాను. సోదరుడు మా సంకుల్ సతీష్ గారు, వాళ్ళ మిసెస్ కూడా టీచర్ అవడం వల్ల మేము కొంచెం చర్చించి మాట్లాడుకుని ఎలా జరుగుతుంది, ఏం చేద్దామని అన్నారు. ఇప్పుడు వననాగేశ్వరరావు గారు కొంతమంది కలిసి మేము ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ కోసం ఒకటి ఇబ్బంది అయింది. ఎంఆర్ఓ గారు చాలా పేచి పెట్టారు. మీరు చూస్తేనే జాబ్ వచ్చేసినానికి, మరి ఇప్పుడు చూస్తేనే లేదు మీ సేవలో, ఎలా మేము ఇవ్వడం కదన్నారు అన్నారు. అయినా అది 2 సంవత్సరాలు చదువు, అది ఆగిపోకూడదు, బీఈడీ చేయాలి, ఉన్నతమైన చదువుకోవాలి, ఫర్దర్ స్టడీస్ అని పోరాటం చేయడం వల్ల చక్కగా మా బాబాయ్, మా నాన్న అందరం కూడా ఫైట్ చేయడం, అప్పుడు నాగేశ్వర గారు కూడా రావడం, తీసుకుని ఎంతైతే ఇచ్చారు. ఆ విధంగా మేము ఈ యొక్క బేడపూడ సంఘం పౌడముక్కల మండలం నుంచి అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులు మేము ఒక సంఘంగా ఏర్పరచుకొని అందరం మా చిన్నపిల్లల్ని, చదువుకున్న వాళ్ళు, యూత్ని, వస్తున్న అల్లుళ్ళని, తర్వాత మేమందరం కూడా కలుపుకుంటూ ఈ విధంగా ఈ పౌడముక్కల మండలంలో ఏ పోరాటానికైనా మధు గారితో సహవాసం చేసాం, వననాగేశ్వరరావు గారితో కలిసి అంతకాలం జర్నీ చేసాం. ఇప్పుడు మరలా ఈ విధంగా కొత్తగా ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధమే. ఈ విధంగా మా సోదరుడు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం కూడా మాకందరికీ చాలా సంతోషం. హార్ట్లీ కంగ్రాచులేషన్ తమ్ముడు. ఈ విధంగా మీరందరూ కూడా సహకరించి మా ఊరికి ఈ విధంగా పదవి ఇవ్వడం కూడా నేను సంతోషపడుతున్నాను. కానీ ఇది 1 రోజు 2 రోజులు పోరాటం కాదు. ఎన్నో పెడన ఏంటి, కర్నూలు జిల్లా ఏంటి, నేను ఉద్యోగుల కంపెనీలు 10 సంవత్సరాలు చేసినప్పుడు కూడా ప్రతిరోజు ఎప్పుడు అవసరమైనా ఫోన్ చేసేవాడు, మాట్లాడమనేవాడు. అక్కడ విజయవాడ మీటింగ్ వెళ్ళమన్నా కూడా నా వంతు నేను ఆ పక్కన పెట్టేసి, నా పనులు ఉన్నా కూడా ఉద్యోగ బాధ్యత పక్కన పెట్టేసి ఖాళీ సమయాలు చూసుకొని ప్రతి మీటింగ్ వచ్చేవాడు. పెడన సంఘం వచ్చినప్పుడు అక్కడ మన మహాలక్ష్మి గారు, బయలుపాటి తుకారాం గారు, వాళ్ళ సోదరులు వాళ్ళందరితో కూడా మీటింగ్ వచ్చి ఆ పేపర్ క్లిప్పింగ్స్ ఉంటాయి, ఆ పేపర్ ప్రకటనలు తీసుకొచ్చి చెప్పడం. ఏ మీటింగ్ లేనట్టు మన సేవా సంస్థలు అయినా సరే మా సోదరుడు పెట్టినానికి ఇప్పుడు ఈ కుల సంక్షేమ సంఘంలో కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేసాం. ప్రతి ఒక్కరికి మేము మా వంతు మండలం తరపున మేము బాధ్యత వహించి మేము ఒక రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం.
వీళ్ళంతా కూడా ఈ రోజు నాకు పుట్టింది కాదు, వీళ్ళందరూ మా పిల్లలంతా మా తర్వాత వచ్చిన వాళ్ళు. 40 సంవత్సరాలు ఇక్కడ మేము నివాసం చేయబట్టి, ఇక్కడ రికార్డు ఉండబట్టి మాకందరూ కూడా మంకాళ్ళు పొంతుగాళ్ళు సర్పంచ్ కూడా ఎప్పుడు సహకరిస్తారు. కాబట్టి మేము ఇంకేంటంటే మరి మీ సేవలో వచ్చిన తర్వాత వచ్చిన ఇబ్బంది కాబట్టి ఇది మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కలిసాం, మరి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పెట్టాం. వీళ్ళందరూ కూడా మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కానీ పని చేసి పెట్టట్లా. 33 ఎన్నో అయినా సరే మేము మాత్రం ఎంతమంది రాష్ట్రం జరుగుతున్నా మాకు మాత్రం మాకున్నటువంటి ఈ చరిత్రను బట్టి ఉన్నటువంటి ఆ హిస్టరీ మొత్తం ఆఫీసులో ఉన్నటువంటి పుస్తకాలు తీశారు పద్దులు మొత్తం వెతికినా కూడా మా మిస్సెస్కి విఆర్ఏ జాబ్ వచ్చింది. విఆర్ఏ ఇప్పుడు తను సర్వీస్లో ఉన్నట్టుకుంటే విఆర్ఓ కూడా ప్రమోషన్ వచ్చేది. చిన్న ప్రాబ్లం వచ్చింది, నాకు బీసీ కేటగిరీలో ఉండటం వల్ల మా మామగారు లాక్ అవతల ఉంటాం, మీరు యువతలు కాదు గుర్రాలని కాదు కదా, మీరు ఇది వేరంకుల కాలనీలో ఉన్నారు కాబట్టి అని చెప్పేసి చిన్న అబ్జెక్షన్ పెట్టేసి ఆ ఉద్యోగం రాగల. 2 సార్లు నాగేశ్వర గారు కూడా వచ్చారు, మాట్లాడారు. మరి ఏం జరిగిందో అనేది 2 సార్లు కౌన్సిలింగ్ పిలిచారు. ఫస్ట్ ఏమో కోడలకి లేదని చెప్పారు, తర్వాత కోడలకి శుభవార్త, వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నాము, వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా వాళ్ళు పుట్టిన ఎక్కడైనా కోడలు అయితే మాత్రం ఊరికి ఇస్తున్నారు. అట్లా 2 సార్లు కూడా మేము కోర్టుకి వెళ్ళి మన రఘువీరారెడ్డి గారు అయినా ఆ సమయంలో రెవెన్యూ ఆఫీసర్ ఆయన ఇచ్చారు, కాకపోతే మేము కోర్టుకి వెళ్ళలేదు. 5,000 10,000 పెట్టుకుంటే అయిపోయింది మాకు. దేవుని చిత్తం కాదులే, ఇంకంతకన్నా మంచి నేను చదువుకుంటున్న టీటీసీ ఉపాధ్యాయ వృత్తులు తీసుకొద్దామని చెప్పేసి దాన్ని ఆపేసాం. అప్పట్లో 3,000 4,000 అన్నారు, అది 10,000-15,000 వెళ్ళిపోయింది. తర్వాత తను ఎడ్యుకేషన్ పరంగా వీఆర్ఓ కూడా అయిపోయింది, తన ఇష్టం తోట వాళ్ళందరూ అయిపోయారు. సో ఈ విధంగా మేము అన్ని విషయాల్లో పోరాటం చేసిన వాళ్ళమే. మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం కోసం అక్కడ మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బంధువులు ఫోన్ చేసి మేము మైగ్రేషన్ అయ్యి వచ్చామండి, ఇక్కడ చరిత్ర ఉంది మాకు అని చెప్పేసి అంత ఫోన్ చేసి మేము మాట్లాడుకొని కూడా కాగితాలన్నీ కూడా పెట్టాం. మ్యాక్సిమం నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను మా తండ్రులు మా బాబాయ్ అందరితో కూడా సహకరించాం, చేశాను. ఈ పరోక్ష ప్రత్యక్షం మా అన్నగారు కూడా మాకు ఎప్పుడు కూడా అక్కడ నుంచి విషయాలు